జూనియర్ డాక్టర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి చంపిన నిందితులకు మరణశిక్ష విధించాలని డాక్టర్ శ్రీకాంత్ అఖిల ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్ వైద్యురాలి అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త నిరసనకు భారత వైద్య సంఘం పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. కారణం వారం రోజుల క్రితం అంటే ఆగస్టు 9వ తారీఖున ఒక వైద్యురాలి హత్య జరిగింది. అది కూడా నార్మల్ హత్య కాదు, రేప్ చేసి చంపబడింది తను. అది కూడా ఎక్కడో అమానుష ప్రదేశాల్లో అట్లా కూడా కాదు, ఒక హాస్పిటల్లో ఫుల్ సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్లో అలా జరగడం చాలా బాధాకరం. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే 31 ఏళ్ల సంవత్సరాల బిడ్డ చనిపోయిందంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్ని రోజులు అవుతుంది, అంటే వారం దాటిపోయింది, అయినప్పటికీ కూడా మాకు న్యాయం ఏం జరగలేదు. మేము పనిచేసే దగ్గరే మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుందని అందరికీ ఒక టెన్షన్, ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నిర్భయ కేసు వచ్చినప్పుడు అందరూ అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్క పొలిటీషియన్ ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం కానీ, మన మధ్యలో దిశ కేసు వచ్చినప్పుడు కానీ ఎన్కౌంటర్ చేయడం, లేకపోతే నిందితులను పట్టుకోవడం, ఇవన్నీ జరిగాయి. కనీసం ఒక డాక్టర్ చనిపోతే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రొఫెషన్లో ఉండి తను డ్యూటీ చేసుకుంటూ మరణిస్తే ఏ మీడియా సరిగ్గా కవర్ చేయకపోగా అసలు ఎవరు పట్టించుకోలేదు. చాలామందికి అవేర్నెస్ కూడా లేదు. ఆమెకి వెంటనే న్యాయం జరగాలి, తన చావు వృధా కాకూడదు. ఎందుకంటే ఏదో న్యాచురల్ డెత్ అయితే సరే అనుకోవచ్చు, కానీ అన్యాయంగా చాలా హారబుల్గా తనని రేప్ చేసి చంపేశారు. బోన్స్ విరిగేంత రేప్ చేసి చంపేశారంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి ఇప్పుడు ఒక డాక్టర్ వెస్ట్ బెంగాల్ ఎవరో అని అనుకుంటాము, కానీ ముందు ముందు మన చుట్టుపక్కల కూడా జరగచ్చు ఇలాంటి యాక్షన్స్. స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే తెలియదు. ఉమెన్ లాగా చూడండి ఆమెని, ఒక డాక్టర్ లా కాదు. ఎవరో డాక్టర్కి అయింది అని అంటూ మన చెల్లికి కానీ మన అక్క కానీ అయితే ఎలా రియాక్ట్ అవుతాం అనేసి ఆ బాధని మీరు ఆలోచించి అందరూ ప్రజలకు అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. డాక్టర్కి ఎలా అయితే ఒక ఉమెన్కి అయితే మీరు అందరూ రియాక్ట్ అయ్యారో, నిర్భయ కేసులో దిశ కేసులో మీరు అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే ఈ కేసులో కూడా మీరు అందరూ రియాక్ట్ అయ్యి మీరు సపోర్ట్ చేయాలి. ఆ న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాలి. మీరందరి కోఆపరేషన్ కూడా మాకు చాలా అవసరం. న్యాయం జరగాలని మీరు కూడా పోరాడాలి. అండి, కలకత్తాలో మొన్న పీజీ స్టూడెంట్ మేడం డాక్టర్ గారిని హాస్పిటల్లోనే హత్యాచారం చేయబడింది. దానికి కారణాలు వెంటనే కనుక్కుని గవర్నమెంట్ ఈ పాటికల్లా వాళ్ళకి ఏదో ఒక శిక్ష చేయాల్సింది. ఎందుకంటే మేడం చెప్పినట్టుగా దిశ వాటిల్లో అయితే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. ఒక వైద్యురాలు డ్యూటీ చేస్తూ అలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళని వెంటనే శిక్షించాలి. మొన్న తర్వాత వెంటనే మళ్ళీ ఉత్తరాఖండ్లో ఒక నర్సింగ్ ఆఫీసర్ మీద కూడా సేమ్ ఇలాంటిదే జరిగింది. మొన్న షాద్నగర్లోనేమో ఆఫ్టర్ 2 తర్వాత వ్యాక్సిన్ కోసం వచ్చారంట. అది ఇప్పుడు కాదు తర్వాత వేస్తాము అని అంటే ఆమె చెయ్యిని విరగొట్టి ఆమెకి ఇచ్చేశారు. ఎందుకంటే మా అందరికీ అండి గవర్నమెంట్ సెక్యూరిటీని పెంచాలి. మినిస్టర్ గారి దాకా వెళ్ళినట్టుంది, నేను పేపర్లో కూడా చదివాను. సెక్యూరిటీని పెంచండి ప్రభుత్వ హాస్పిటల్లో అని చెప్పారు. మాకు త్వరగా ఏర్పాట్లు జరిగి ఎవరికైతే అన్యాయానికి గురి అయ్యారో వాళ్ళకి త్వరగా న్యాయం జరగాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.